చూస్తుంటారు అందరూ ఏం చేశారు. కూటమి అధికారంలోకి వస్తే జనసేన పార్టీ ఎన్ని మంత్రి పదవులు తీసుకుంటుంది? అవన్నీ చాలా చాలా ఇట్స్ టూ ఎర్లీ టు టాక్ అబౌట్ ఇట్. చాలా మరి నేనేం ఆలోచిస్తాను, ప్రైమరీ ముందు ఫస్ట్ గెలవడం, కూటమి గెలవడం, గెలిచిన తర్వాత మాట్లాడలేదు. సార్, గతంలో జనసేన అధినేతని టార్గెట్ చేసింది తెలుగుదేశం. అయితే ఇప్పుడు అవన్నీ కూడా మర్చిపోయి ఏ విధంగా మళ్ళీ వారితో ట్రావెల్ అవుతున్నారు? ప్రతి పొలిటికల్ పార్టీ గొడవలు ఉంటారు, దాని సందేహం లేదు. ఇప్పుడు నా పార్టీలో నడిచిన వాళ్ళు, ఇప్పుడు మీరేమంటారు, నా పార్టీ నేను పెంచిన వాళ్ళు నన్ను తిడుతుంటారు. పొలిటికల్ ప్రాసెస్లో అది ఒక భాగంగా తీసుకోవాలి దాన్ని. డెమోక్రసీ అంటే ఏంటంటే కత్తులు కటార్లు వాడని యుద్ధం. దాంట్లో వెనక నుంచి పొడిచే వాళ్ళు ఉంటారు, అనుకూల శత్రువులు ఉంటారు, శత్రువులతో పాటు పక్కన తిరిగాడు అనుకూల శత్రువులు ఉంటారు. వీళ్ళందరూ అర్థం చేసుకుంటూ ముందుకెళ్ళడమే. అలాగే పార్టీలకి పాలసీ విభేదాలు ఉంటాయి, కొన్నిసార్లు మాట పెరుగుద్ది, మాట అనుకుంటాం. కానీ అల్టిమేట్ ఆబ్జెక్టివ్ ఏ పొలిటికల్ పార్టీకైనా ఏంటి? ప్రజా సంక్షేమం. నువ్వు ఏ ప్రజల కోసం రాజ్యాంగాన్ని ఉల్లంఘన జరగకుండా ఉండటం, వ్యవస్థలను బలోపేతం చేయటం, ప్రజలకి కావాల్సిన సంక్షేమం అభివృద్ధి రెండు పెట్టడం. ఒకసారి ఈ పరిస్థితుల్లో ఖచ్చితంగా గొడవ ఉండదు, అనుమానం లేదు. ఇప్పుడు నేను తెలుగుదేశం నాయకులు నన్ను తిట్టలేదు అలా అసలు నేనేం చెప్పట్లేదు, ఖచ్చితంగా తిట్టాం. నేను వాళ్ళు అన్నా. కారణం చింతమనేని ప్రభాకర్ గారు. నేను చెప్పాను కదా, వాదోపాదాలు ఉంటాయి 100%. వాళ్ళు రాకూడదు అంటారు, మేము ఎందుకు రాకూడదు అంటాం, జరుగుతాయి. మళ్ళీ మాట అనుకుంటాం, మళ్ళీ కలుస్తాం, మాట్లాడతాం. అవన్నీ ఇదంతా పార్ట్ అండ్ పార్ట్స్లో ఆఫ్ నేచర్ ఆఫ్ పాలిటిక్స్. రాజకీయాలు శాశ్వత శత్రువులు శాశ్వత మిత్రులు ఉండరు అనే దానికి ఇది ఒక ఉదాహరణ ఉంటుంది సార్. అట్లాగా అది ఒక పడికట్టు అయిపోయింది. కానీ పదం నేను అంత తీసుకొని, కానీ కొంతమందిని శాశ్వత శత్రుతో నేను పెట్టుకున్నాను. వ్యవస్థల్ని బలహీనపరిచే వాళ్ళు ఎవరితోనైనా సరే, ప్రాథమిక మానవ హక్కులు ఉల్లంఘన జరిగే ఎవరితో నేను గొడవ పెట్టుకున్నాను. నేను జగన్మోహన్ రెడ్డి గారు అనుకోవచ్చా? అట్లా నేను చెప్పలేను. కానీ ఇప్పుడు మీరు నన్ను కూర్చోబెట్టి వైసీపీతో పొత్తు పెట్టుకుంటారని అడిగి నేను పెట్టుకున్నాను. ఎందుకంటే నా బేసిక్గా వారి విధానం నాకు నష్టం. దేనికి పెట్టుకుంటే మీరు వ్యవస్థను బలోపేతం చేయరు, మీరు దోపిడీలు చేస్తారు, మాకు అది నష్టమైంది. నువ్వు కనీసం మీరు బాధ్యత కదా ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించడం. అసలు మీ వ్యవస్థలను బలోపేతం చేయమంటే దీనికి మన వాట్ ఇస్ ద పర్పస్ ఆఫ్ పాలిటిక్స్ దెన్? ఇది రాచరికం అనుకుంటున్నారా? ఆధిపత్య ధోరణి అనుకుంటున్నారా? దొరల పాలన అనుకుంటున్నారా? కుదరదు అట్లా. యూ హ్యావ్ టు బి కమిటెడ్ ఫర్ డెమోక్రసీ. కళ్యాణ్ గారు, జగన్మోహన్ రెడ్డి అనేటువంటి ఒక వ్యక్తిని ఎదిరించే ధైర్యం ఏ రాజకీయ నాయకుడు చెయ్యని పక్షంలో ఒక జనసేన అధినేత జగన్మోహన్ రెడ్డి మీద మాటల దాడికి దిగిన పరిస్థితి ఉంది. ఆయన ఎవరు కూడా ఎదిరించలేని క్రమంలో జగన్ నిన్ను ఓడించి ఇంట్లో కూర్చోబెడతాంటూ సవాల్ విసిరాడు. అంటే అంత ధైర్యం ఎక్కడిది? నువ్వు మన ప్రజాస్వామ్యాన్ని నమ్మితే దాని ధైర్యం వస్తుంది. చాలా చిత్తశుద్ధిగా, చాలా త్రికరణ శుద్ధిగా చేయాలి. మరి ప్రజాస్వామ్యాన్ని నమ్మటం అంటే అది నాట్ ఎ లిప్ సర్వీస్. వెన్ యూ డూ ఇట్, వెన్ యూ హ్యావ్ టు ఫర్మ్లీ బిలీవ్ ఇన్ ఇట్. చాలా మీరు కూర్చోబెట్టి ఈ మాట మాట్లాడినా మాట్లాడాలి, నమ్మితే చాలా పరిపూర్ణంగా నమ్మి చేయాలి, బతకాల జీవితాన్ని. సార్, మీకు భయం లేదా? నాకు నమ్మితే భయం ఉండదు. నాకు నిర్ధారణగా వచ్చేంత వరకు జాగ్రత్తతో ఉంటుంది, నాకు భయం ఉండదు. సార్, అనేక సందర్భాలు మీరే చెప్పారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రౌడీయిజం, గూండాయిజం పెద్ద ఎత్తున ప్రోత్సహిస్తున్నారు. అలాంటి వైకాపా అధినేతనే ఆయనకి ఈరోజు మీరు కొరకరాని కొయ్యగా మారారు. ఆయన అధికారాన్ని తీసేసి ఉండే క్రమంలో మీరు బలమైన శక్తిగా ఎదుగుతూ ఉన్నారు. సో ఆయన తరపు నుంచి కానీ వాళ్ళ మనుషుల తరపు నుంచి కానీ ఏదైనా హాని మీకు తలపెడతారేమో అనేటువంటి భయం మీకు ఇప్పుడు కలగలేదా? ఎందుకు ఉంటాయి, ఆలోచన రాకుండా ఎందుకు ఉంటాయి ఖచ్చితంగా. బట్ ఐ థింక్ మీరు మరి అలా అనుకుంటే బ్రిటిష్ వాళ్ళు ఇక్కడి నుంచి పంపించేయగలమా? అలా అనుకుంటే ఎమర్జెన్సీ టైంలో ప్రభుత్వాన్ని మార్చగలమా? ప్రాసెస్ ఆఫ్ డెమోక్రసీ అంటే ఏమనుకుంటున్నారు అందరూ? డెమోక్రసీ అంటే కూర్చోబెట్టి సింపుల్గా ఆనందంగా గొడవలు పెట్టుకోవడం, నిలబడటం, గొడవలు పెట్టుకోవడం, ప్రాణాలు తెగించి పోరాటం. ఎవరు కూడా మీరు కూర్చోబెట్టి అందరికి మీద దాడులు ఉంటాయి, అందరి మీద భౌతిక దాడులు ఉంటాయి, లేదంటే ప్రాణాంతకమైన పరిస్థితులు ఉంటాయి. ప్రాసెస్. ఇప్పుడు నేను నరేంద్ర మోదీ గారికి వెళ్తే నా పక్కన అదే అనిపించింది. ఈజ్ మోస్ట్ వల్నరబుల్ పర్సన్. అంతమంది జనాభాలో ఎవడు ఏం చేయగలరు అన్నిటికీ తెగించే కదా ఆయన వచ్చిన రోడ్ల మీదకి. ఒక దేశ ప్రధానమంత్రి, ఆయన హయ్యెస్ట్ వరల్డ్లో మోస్ట్ ఎవరిదాన్ని టార్గెటెడ్ పర్సనాలిటీ. నేను వెళ్తానే అదే ఆలోచిస్తాను, మనం కూర్చోబెట్టి ర్యాలీ చేస్తాను కదా. నేను చుట్టుపక్కల చూస్తూనే ఉన్నాను, దండం పెడతానే నేను చూస్తూనే ఉన్నాను. అంటే నా జాగ్రత్త నాకు ఉంటుంది. సో పొలిటికల్ ప్రాసెస్లో ప్రాణత్యాగంకి సిద్ధపడే నేను రాజకీయాలకు వచ్చాను. అందుకు నేను ఎదుర్కోగలను. నేను చూడని సుఖాలు కాదు, నేను చూడని డబ్బు కాదు, నాకు రాని పేరు, నాకు లేని పేరు కాదు. బట్ వీటన్నిటికీ మంచి ఇవన్నీ పేరు ఎక్కడి నుంచి వచ్చింది? భారతదేశం సమాజం ఇచ్చింది, భారతదేశ నిర్మాణం ఇచ్చింది. మరి దానికి మనం ఏం చేస్తాం?
ఒక ట్యాక్సులు కడతాం బాధ్యతగా నాకు అది సరిపోలేదు అందరిలాగా. సగటు భారతీయులు నాకు సరిపోలేదు. ఐ వాంట్ కాంట్రిబ్యూట్ మోర్. సో వాట్ ఈస్ దట్? ఎక్కడైతే ప్రాథమిక హక్కుల ఉల్లంఘన జరుగుతుందో నేను నిలబడాలనుకున్నా. మేబీ ఎన్జిఓ అయితే చేసి ఉండొచ్చు, కొంతమంది స్నేహితుల సమూహంతో చేసి ఉండొచ్చు, సరిపోలే. దెన్ ఐ ఎస్టాబ్లిష్డ్ ఎ పార్టీ, ఐ విత్ స్టూడ్. అండ్ నాకు క్రిమినలైజేషన్ ఆఫ్ పాలిటిక్స్ నాకు ద్వేషం. నేను క్రిమినల్ ఆలోచన విధానంతో పాలిటిక్స్ నడిపితే నేను వాళ్ళకి శత్రువుని. వాళ్ళు నన్ను శాశ్వత శత్రువుగా నన్ను ప్రకటించుకోవచ్చు. నాకు ఓకే అది. సార్ మోదీ గారికి ఎందుకు మీరంటే అంత ఇష్టం? బికాజ్ నేను నిలబడతాను, మాట తప్పను, స్వార్థం ఉండదు, ఒక మాట చెప్తే నిలబడతాను, జాతీయ సమగ్రతను కాపాడుతాను. ఎప్పుడు ఒక మాట తప్పు మాట్లాడను. ఘర్షణలు క్రియేట్ చేసేవాళ్ళు, సృష్టించేవాడిని, ఘర్షణలు నివారించే వ్యక్తిత్వం ఉన్నవాడిని. అవన్నీ వాళ్ళకి అర్థమవుతాయి. 1 సంవత్సరం అర్థం కాదు, 2 సంవత్సరం, కానీ దశాబ్ద కాలం చూస్తారు కదా. ఓ దేశ ప్రధాని తెలంగాణలో ఎన్నికల ప్రచారంలో మేరా సాత్ పవన్ హై అన్నారు.